హాయ్ ఫ్రెండ్స్, మ్యాంగోస్ అంటే ఇష్టం లేని వారు ఉంటారా చెప్పండి. నేను ఇక్కడ మ్యాంగో కాజు డ్రింక్ చేశాను. హెల్దీగా అండ్ టేస్టీగా క్రీమీగా ఉంటుంది. సో ప్రాసెస్ ఎలానో చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక 10 జీడిపప్పుల దాకా బౌల్లో వేసి నిండుగా నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టండి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఒక టీ స్పూన్ దాకా సబ్జా సీడ్స్ తీసుకొని నిండుగా నీళ్లు పోసి ఇది కూడా నానబెట్టండి. తర్వాత ఇక్కడ నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను, మీడియం సైజ్వి. ఇలా మ్యాంగోస్ పైన పీల్ ఆఫ్ చేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు జ్యూసర్ జార్లో ఈ పీసెస్ అన్ని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 5 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పులు కూడా సగం తీసుకోవాలి, సగం గార్నిష్ కోసం ఉంచుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకొని ఒక అరకప్పు దాకా వాటర్ అయితే సరిపోతుంది. చూడండి, స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. క్రీమీగా వచ్చింది చూడండి. ఇప్పుడు దీన్ని గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి. అయితే గ్లాస్లో సర్వ్ చేసే ముందు గ్లాస్ లోపల ఇలా మ్యాంగో ప్యూరీని ఇలా ఒక స్పూన్తో అప్లై చేయాలి. జస్ట్ ఇది లుక్ కోసమే, బాగా కనిపించడానికే. 2 మినిట్స్ డీప్ ఫ్రీజ్లో పెట్టి తీసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఫ్రీజర్ నుండి తీసి ఇప్పుడు గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి. ఈ సబ్జా గింజలు సమ్మర్లో చాలా మంచివి. వీలైతే ప్రతి జ్యూసెస్లో వేసుకోండి. తర్వాత మ్యాంగో పీసెస్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యాంగో ప్యూరీ అంతా వేసేసి ఇప్పుడు దీనిపైన గార్నిషింగ్ కోసం జీడిపప్పు, కొద్దిగా సబ్జా సీడ్స్, టూటీ ఫ్రూటీ వేసి ఇంకా తాగేయడమే. అంతే, సింపుల్గా ఉండే మ్యాంగో కాజు డ్రింక్ రెడీ అయిపోయింది అండి. నాకు పాలు పడవు, అందుకే ఇలా సింపుల్గా చేసుకున్నాను. బాగా ఎండగా ఉన్నప్పుడు రిఫ్రెషింగ్ ఫీలింగ్ కలగాలంటే ఒకసారి ఈ డ్రింక్ ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళందరూ లైక్ చేస్తారు. నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.